హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పర్టికులర్ వీడియోలో నీట్ యూజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం. సో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 2 రిజల్ట్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రోజు మీకు అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎవరికైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చిందో, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు స్టూడెంట్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సో ముఖ్యంగా స్టేట్లో ఉన్న సీట్ని వదిలేసి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఏంటి, ఓకేనా, రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఏ ర్యాంక్ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చింది, రౌండ్ 1లో సీట్ వచ్చింది. ఎవరెవరైతే సీట్ బ్లాక్ చేయడానికి రెడీగా ఉన్నారు, సో స్టూడెంట్స్ స్టేట్లో రౌండ్ 1లో రిపోర్ట్ చేస్తే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి ఎలా మీరు స్లైడ్ అవ్వచ్చు, ఓకేనా. స్టేట్లో ఆల్రెడీ రిపోర్ట్ చేసేసారు, ఎలా స్లైడ్ అవ్వచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తెలంగాణకు సంబంధించిన కోర్టు హీరింగ్ అనేది ఈ రోజు ఉండొచ్చు. ఈ రోజు ఈవినింగ్ వరకు ఏ ఆన్సర్ వచ్చినా కూడా, ఓకేనా, ఏది వచ్చినా కూడా మనకు మెరిట్ లిస్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వెబ్సైట్ని ఆల్రెడీ అప్డేట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు. నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మనం ఫస్ట్ ఒక మాట మాట్లాడుకుందాము. ఎన్టీఆర్కి సంబంధించి ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్లో ఏం మెన్షన్ చేశారంటే, చాలామంది గ్రీవియన్స్ పెట్టుకుంటున్నారంట. సో ఫోర్జ్డ్, ఓకేనా, ఫేక్ నీట్ ర్యాంక్ కార్డ్స్ అనేవి అప్లోడ్ చేసి మమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి పెట్టండి, మాకు అలాట్మెంట్ అవ్వలేదు అని చాలామంది గ్రీవెన్స్ పెడతా ఉన్నారు యూనివర్సిటీకి. సో గ్రీవెన్స్ పెట్టకండి అలా. ఎందుకు అంటే డాటా అనేది ప్రీ పాపులేట్ ఉంటుంది, ఎన్టీఏ నుంచి వచ్చిన డాటా ఉంటుంది కదా, ఆ డాటా నుంచి మ్యాప్ అవుతుంది అన్నమాట. సో మీరు సపరేట్గా ఎంటర్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఆ ఎంటర్ చేసిన డాటాకి మీ ర్యాంక్ కార్డ్కి కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఫేక్ ర్యాంక్ కార్డ్ పెడతా ఉన్నారు, అలా పెట్టకండి. ఒకవేళ అలా పెడితే ఖచ్చితంగా మీ క్యాండిడేచర్ని అండ్ మీ మీద లీగల్ యాక్షన్ అయితే యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ మనకు రౌండ్ 1కి సంబంధించిన స్టేట్ రౌండ్ 1 అనేది ఈ రోజు వరకు ఎక్స్టెండ్ చేశారు, 5 PM వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 2ని బేస్ చేసుకొని మనకు రిపోర్టింగ్ అనేది ఎక్స్టెండ్ చేసి ఉంటారు. సో ఈ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఈ టైం తర్వాత మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే ఈ టైం వరకు, ఈ రోజు 5 PM లోపు రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. రౌండ్ 2 రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ చాలామంది ఫేక్ రిజల్ట్ ఇది ఎంసీసీ వెబ్సైట్లో లేదని చాలామంది అడిగారు. ఎందుకు ఎంసీసీ వెబ్సైట్లో ఇవ్వరంటే కొన్ని టెస్టింగ్ లింక్స్ ఉంటాయి, టెస్టింగ్ లింక్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. టెస్ట్ చేస్తూ ఉంటే బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత అఫీషియల్గా నోటీస్ ఇచ్చి ప్రొవిజన్ లిస్ట్ అనేది ఎంసీసీ వెబ్సైట్లో అలాట్ చేస్తారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి అంటే కేవలం మీ యొక్క ర్యాంక్ ఉంటుంది కదా, జస్ట్ మీ ర్యాంక్ని ఎంటర్ చేస్తే మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో సీట్ అనేది ఇది రౌండ్ 1కి సంబంధించింది. రిపోర్ట్ చేశారా, నాట్ రిపోర్ట్ చేశారా, ఇక్కడ అలాటెడ్ కోటా, అలాటెడ్ ఇన్స్టిట్యూట్, కేటగిరీ అండ్ కోర్సు, క్యాండిడేట్ కేటగిరీ, ఆప్షన్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ వస్తుంది, ఓకేనా. ఎవరైతే ఇక్కడ నుంచి ఇక్కడ సీట్ వస్తుందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. వీళ్ళందరూ ఎయిమ్స్ న్యూఢిల్లీ కాబట్టి ఎవరు యాప్ చేసుకోలేదు. అసలు ఎయిమ్స్ న్యూఢిల్లీకి సంబంధించి అందరు రిపోర్ట్ చేశారు, అసలు అప్గ్రేషన్కి వెళ్ళలేదు. కంప్లీట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ 79 క్యాండిడేట్ అండి, ఎయిమ్స్ భూపాల్ నాట్ రిపోర్టెడ్. అదే క్యాండిడేట్ మళ్ళీ ఎయిమ్స్ భూపాల్ పెట్టుకున్నాడు, ఓకేనా. రిపోర్ట్ చేయలేదు అయినప్పటికీ మళ్ళీ పెట్టాడు. ఇవి సీట్ బ్లాకింగ్ అనమాట. రిపోర్ట్ చేయకపోయినా కూడా ఇక్కడ మళ్ళీ పెట్టుకోవడం చూడండి. సో ఇలా ఉంటుంది. సో ఎవరికైతే ఇక్కడ నుంచి ఇక్కడికి అప్గ్రేడ్ అవుతే రౌండ్ 2కి సంబంధించిన అలాట్మెంట్ అయితే కనిపిస్తుంది, ఓకేనా. మౌలానా ఆజాద్ నుంచి ఎయిమ్స్ బతిండాకు వచ్చింది. సో ఇలా కనిపిస్తుంది అనమాట. ఎవరికైతే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన వాళ్ళకి ఇక్కడ ఏం కనిపించదు, ఇక్కడ ఫ్రెష్గా సీట్ అనేది అలాట్ అవుతుంది, అలా కనిపిస్తుంది, ఓకే. సో ఇది ఎవరైతే మీకు సీట్ వచ్చిందో ఈ రోజు మీరు సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని 27th సెప్టెంబర్ లోపు మీ కాలేజీలలో మీరు రిపోర్టింగ్ చేయాలి. ఫిజికల్గా మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫిజికల్ రిపోర్టింగ్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు అలాట్మెంట్ లెటర్ని రౌండ్ 2లో ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకొని మీరు రిపోర్టింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న కట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మన వెబ్సైట్లో ఎలా చూసుకోవాలనేది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కట్ ఆఫ్ రౌండ్ 2 కట్ ఆఫ్ వచ్చేసరికి 655, ఓకేనా. 655 జనరల్ కట్ ఆఫ్, 650 వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్, ఓబీసీ 655, ఎస్సీ 560, ఎస్టీ 536. ఈ మార్కులు వచ్చి ఈ ర్యాంక్స్ వచ్చిన క్యాండిడేట్స్కి
ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, లీస్ట్ మెడికల్ కాలేజ్లో సీట్ రావడం జరిగింది. ఇది ఎంబీబీఎస్ సంబంధించింది. ఇది బీడీఎస్ సంబంధించింది. బీడీఎస్ కూడా ఎక్కడ ఉందో చూడండి, 630 ఉంది కట్ ఆఫ్, 615 ఈడబ్ల్యూఎస్, 625 ఓబీసీ, 518 ఎస్సీ, 470 ఎస్టీ. సో ఈ ర్యాంక్లు వచ్చిన వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ రావడం జరిగింది. ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్, ఏఐక్యూ, ఓపెన్ కోటా అన్ని కట్ ఆఫ్స్ కావాలంటే మీ దగ్గర visionupdate.in కి సంబంధించిన వెబ్సైట్ యాక్సెస్ అనేది ఉండాలి. సో ఈ వెబ్సైట్ యాక్సెస్లో మీరు లాగిన్ అయిన తర్వాత ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్ ఇండియా కోటా ఎంసీసీ అని ఉంటుంది. ఇక్కడ ఏఐఆర్ ప్రిడిక్టర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, 2024 కోటా ఎంబీబీఎస్. ఓపెన్ కోటానా లేకపోతే మీరు అలా ఆల్ ఇండియా కోటానా? ఓపెన్ కోటానా అంటేనేమో ఎయిమ్స్, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా అయితే ఆల్ ఇండియా ఉన్న గవర్నమెంట్ కాలేజీలు. అండ్ ఇది వచ్చేసరికి కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ 0 ర్యాంక్ ఎంటర్ చేసినా పర్లేదు, 0 ర్యాంక్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీరు సబ్మిట్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు ఏ కాలేజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనం రౌండ్ 1 కట్ ఆఫ్ ఉంటుంది, రౌండ్ 2 కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను రౌండ్ 2కి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా, రౌండ్ 2 అని ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్లో 152కి ఓపెన్లో కట్ అయింది. ఓకేనా, సో ఇది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో మనం పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ వరకు కట్ అయింది చూడండి. ఎస్టీ వచ్చేసరికి 1,55,826. సో ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన డిస్ప్లేలో 155,825 ఇచ్చారు, కానీ 1,55,826కి మనకు ఎస్సీలో రావడం జరిగింది. అదే ఓబీసీ చూద్దాం. ఓబీసీకి సంబంధించి మనం చూసినట్లయితే ఓబీసీ కట్ ఆఫ్ చూడండి, 23,358 నాగాలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రావడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ చూద్దాం. ఓపెన్ చూస్తే ఓపెన్ కట్ ఆఫ్ మనకి ఎంతకు వచ్చిందంటే 22,995కి రావడం జరిగింది. అదే ఇక్కడ సెర్చ్ చేసి ఈడబ్ల్యూఎస్ చూసామనుకోండి, రౌండ్ 2 ఈడబ్ల్యూఎస్ సెర్చ్ చేస్తే 26,720 ఇక్కడ సీట్ అయితే రావడం జరిగింది. అదే ఎస్సీకి చూద్దాం. ఓకే, ఎస్సీ క్యాండిడేట్స్ చూసినట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్కి 1,25,103 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగపట్నం సంబంధించి తమిళనాడులో సీట్ రావడం జరిగింది. ఈ విధంగా మీరు కాలేజీలకు సంబంధించి కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అదే ఒకవేళ డీమ్డ్కి సంబంధించి చూద్దాం. డీమ్డ్ అంటే మీకు అందరు గుర్తొచ్చేది ఎక్కువగా ప్రజెంట్ మల్లారెడ్డి. ఓకేనా, సో మల్లారెడ్డికి సంబంధించిన డీమ్డ్ కాలేజ్ చూద్దాం. డీమ్డ్ కాలేజ్లో కూడా మనకు రౌండ్ 2లో ఎక్కడ కట్ ఆఫ్ వచ్చింది మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. రౌండ్ 2కు సంబంధించి రౌండ్ 2 అని సెర్చ్ చేస్తే కాలేజ్కి సంబంధించి కంప్లీట్ డేటా ఉంటుంది. కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఇది. ఓకేనా, సింబయాసిస్. సో నేను మల్లారెడ్డి చూస్తాను. ఓకేనా, మల్లారెడ్డికి సంబంధించి ఏ ర్యాంక్ వచ్చింది చూడండి. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలలో మనకు వచ్చిన ర్యాంక్ వచ్చేసరికి సో కో ఎడ్యుకేషన్లో 4 lakh, ఓకేనా, 4,13,909 వరకు కట్ ఆఫ్ జరగడం జరిగింది. అదేవిధంగా మల్లారెడ్డి ఉమెన్స్ వచ్చేసరికి 4,68,690. ఫస్ట్ టైమే డీమ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇంత హై కట్ ఆఫ్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా, చాలా మంది తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నార్త్ ఇండియా క్యాండిడేట్స్ కానీ ఫీజు తక్కువ ఉంది, కంపేర్డ్ టు సీక్యాట్ ఫీజు తక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ని యాడ్ చేసుకొని జాయిన్ అవ్వడం అయితే అంటే ఆప్షన్స్ అయితే పెట్టుకొని సీట్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ అయినా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ని యూజ్ చేసుకొని. నేను వెబ్సైట్ని ఉన్న పీడిఎఫ్స్ తీసి టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ సీట్ బ్లాకింగ్ జరిగింది. అంటే కామన్ సీట్స్ ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1లో, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో, ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1లో ఎవరెవరికి సీట్ వచ్చిందంటే 245 మంది క్యాండిడేట్స్కి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూస్తున్న పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్లో చూడండి ర్యాంక్, రూల్ నెంబర్ ఏపీ స్టేట్లో అలాట్ అయింది అండ్ అదేవిధంగా ఏఐక్యూలో అలాట్ అయింది. సో అదేవిధంగా మనకు రౌండ్ 2లో కూడా అలాట్ అయింది. ఓకేనా, రౌండ్ 2లో వీళ్ళకి అలాట్ అయింది. ఇక్కడ చూడండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలాట్ అయింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళింది. ఆల్మోస్ట్ 99% ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి మంగళగిరికి జాయిన్ అయిపోతారు స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా రౌండ్ 2కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఇక్కడ ఎయిమ్స్ నాగ్పూర్ వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే. సో కానీ ఫస్ట్ రౌండ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారు. సో ఇవి కంప్లీట్గా 245 మంది క్యాండిడేట్కి సంబంధించి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి స్టేట్లో, ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ జాయిన్ అయ్యారు అండ్ స్టేటస్ రౌండ్ 2నా రౌండ్ 1 అనేది క్లారిటీగా పీడిఎఫ్ అయితే రెడీ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టేట్లో వచ్చింది. రంగరాయ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి మనకు ఆల్ ఇండియా కోటాలో రావడం జరిగింది. ఆల్ ఇండియా కోటాలో నాట్ రిపోర్ట్ చేశారు. నేను వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, సో ఈ క్యాండిడేట్స్ అంటే ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే రిపోర్ట్ చేయాలో ఈ క్యాండిడేట్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో మళ్ళీ ఏఎంసీనే పెట్టుకోండి. ఓకే, ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టుకోండి.
ఒకవేళ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కనుక మీకు వస్తే, ఓకేనా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కనుక మీకు వస్తే స్టేట్లో ఉన్న సీట్ వదిలేయండి, ఓకేనా, స్టేట్లో ఉన్న సీట్ వదిలేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే స్టేట్లో ఒక సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నేను ఇందులో ఒక స్టూడెంట్ చూశాను, ఎయిమ్స్ మంగళగిరి వచ్చింది, ఓకేనా, ఒక క్యాండిడేట్కి ఎయిమ్స్ మంగళగిరి వచ్చింది, కానీ జిఎంసి ఏలూరు వచ్చింది స్టేట్లో. అంటే మరి ఈ ఆప్షన్ తెలియక పెట్టాడా, తెలిసి పెట్టారా అని నాకు తెలియదు. కానీ సో ఎయిమ్స్ మంగళగిరి వచ్చిన క్యాండిడేట్కి స్టేట్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది, కానీ జిఎంసిఈ పెట్టారు, ఓకేనా, జిఎంసిఈ పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ సీట్ బ్లాకులు చేయకండి. సెకండ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీకు రౌండ్ 1లో ఒక పర్టికులర్ కాలేజ్ వచ్చి అది కూడా రౌండ్ 2లో కనుక మీకు మళ్ళీ అదే కాలేజ్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 2లో వస్తే ఇక్కడ సీట్ వదిలేసి రౌండ్ 2లోకి వెళ్ళండి. లేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రౌండ్ 1లో జాయిన్ అయినా కూడా అప్ టు రౌండ్ 3 వరకు ఆల్ ఇండియా కోటాలో అదే కాలేజ్, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది, నాకు ఇదే కాలేజ్ కావాలి, రౌండ్ 3 ఆల్ ఇండియా కోటా కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టండి, ఓకేనా. దీంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టేట్లో కొన్ని సీట్లు మీరు వెకేట్ చేసిన వాళ్ళు అవుతారు, స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ ఈ 245 మెంబర్స్లో అట్లీస్ట్ 120+ సీట్స్ అనేవి మనకు స్టేట్ రౌండ్ 2కి యాడ్ అవ్వచ్చు. ఆల్ ఇండియా కూడా రౌండ్ 2కి వెళ్ళే వాళ్ళు కానీ నాట్ రిపోర్ట్ లిస్ట్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 120 మంది స్టూడెంట్స్ వరకు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తే రౌండ్ 2కి యాడ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ లిస్ట్ని నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చూసుకోండి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్టేట్లో రిపోర్ట్ చేశాము, రౌండ్ 1 స్టేట్లో రిపోర్ట్ చేశాము, ఏపీ రౌండ్ 1లో రిపోర్ట్ చేశాము. ఇప్పుడు మాకు ఏఐక్యూ రౌండ్ 2లో సీట్ వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము ఏఐక్యూ రౌండ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, మేము ఏం చేయాలంటే ఏదైతే ఏపీ రౌండ్ 1లో రిపోర్ట్ చేశారు కదా, ఓకేనా, రిపోర్ట్ చేశారు కదా, రిపోర్ట్ వెళ్ళిన కాలేజ్కి వెళ్ళండి, ఓకేనా, రిపోర్ట్ చేసిన కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళి ఈరోజు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ తీసుకొని ఆ రిపోర్ట్ చేసిన కాలేజ్, ఏపీ స్టేట్లో రిపోర్ట్ చేసిన కాలేజ్ ఉంటుంది కదా, ఏపీలో రిపోర్ట్ చేసిన కాలేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పండి మాకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 2లో సీట్ వచ్చింది, మా సర్టిఫికేట్ మాకు కావాలి, మా ఫీజు మాకు కావాలంటే హ్యాపీగా, ఓకేనా, హ్యాపీగా మీ సర్టిఫికేట్స్ మీకు, మీ ఫీజు మీకు ఇచ్చేస్తారు. ఓకే, ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2లో సీట్ వస్తుంది కదా, ఏదో ఒక పర్టికులర్ కాలేజ్లో, ఆ పర్టికులర్ కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది, ఓకేనా, కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది. సో దాని తర్వాత మీకు ఆల్ ఇండియా కోటాలో గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఓకేనా, గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కేఎంసీలో రిపోర్ట్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి సీట్ని రిజైన్ చేసి గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. చాలా 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 సింపుల్ ప్రాసెస్, ఓకేనా. దానివల్ల ఏమవుతుందంటే ఈ కేఎంసీ సీట్ ఏమవుతుంటుంది అంటే నాట్ రిపోర్ట్లోకి వెళ్ళిపోతుంది, నాట్ రిపోర్ట్లోకి వెళ్తుంది. సో నాట్ రిపోర్ట్లోకి వెళ్ళడం వల్ల స్టేట్ రౌండ్ 2కి సీట్ అనేది యాడ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అయిపోయింది కదా, మరి స్టేట్ రౌండ్ 2 జరుగుతుందా అంటే స్టేట్ రౌండ్ 2 జరిగే ముందు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు ఫైల్ అయినట్టయితే మనకు న్యూస్ వస్తుంది. సో అది అయిపోవాలి, ఆయన పీడబ్ల్యూడీ కేసు అది కూడా అయిపోవాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 జరిగినాకనే స్టేట్లో రౌండ్ 2 జరగడానికి అయితే అవకాశం అనేది ఉంది. ఓకే, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 జరిగిన తర్వాతనే స్టేట్లో రౌండ్ 2 అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా జరిగితేనే బెటర్, ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉండి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి వెళ్తే, ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి వెళ్ళిన తర్వాత స్టేట్లో రౌండ్ 2 అనేది ఫిల్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకు అంటే కొంతమంది స్టూడెంట్స్ అన్న ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి కూడా, రౌండ్ 2 అయిపోయింది కదా, రౌండ్ 3కి కూడా వెళ్ళడం వల్ల సో స్టేట్ రౌండ్ 2కి కొన్ని సీట్స్ అయినా యాడ్ అవుతాయి. స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది కన్నా సీట్లు రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మీకు కంప్లీట్గా ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన కట్ ఆఫ్స్ అండ్ స్లైడింగ్ ప్రాసెస్ అండ్ కామన్ స్టూడెంట్స్, ఓకేనా, ఇవందరూ కామన్ స్టూడెంట్స్ 240 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ర్యాంక్స్, రూల్ నెంబర్స్, అలాటెడ్ కేటగిరీ అండ్ ఏఐక్యూ అలాట్మెంట్స్. ఇందులో మీ ఫ్రెండ్స్ ఉంటే, ఓకేనా, ఇందులో మీ ఫ్రెండ్స్ ఉంటే మీ వంతుగా మీరు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ చేయండి. సో ఏం చెప్తారంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి, సో దానివల్ల స్టేట్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్కైనా సీట్ వస్తుంది అనేది రిక్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మెరిట్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ఆల్ ఇండియా కోటాలో వెబ్ ఆప్షన్ పెట్టని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి. అట్లీస్ట్ రౌండ్ 3లోనే పార్టిసిపేట్ చేయండి. మీకు రూల్స్ రెగ్యులేషన్ తెలియట్లేదు అంటే, మీకు 680, 690 ప్లస్ ఉన్నాయంటే సో 7893947888 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా. నేను మీకు హెల్ప్ చేస్తాను, ఫ్రీగానే హెల్ప్ చేస్తాను. సో మీకు ర్యాంక్ కార్డ్ నాకు పెట్టి అన్న నేను ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి వెళ్తాను, ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయలేదంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. స్టేట్లో జాయిన్ అయినా కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దానివల్ల స్టేట్లో ఎవరో ఒకరు స్టూడెంట్కి మీ వల్ల సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.